మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క శుక్రవారము ఉపవాస దినమున దేవుని సన్నిధిలో మనందరము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుండగా, దేవుణ్ణి స్తుతిస్తుండగా, దేవుని నామాన్ని మనం కనపరుస్తుండగా, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ప్రభావము, సర్వోన్నతుడైన దేవుని యొక్క మహిమను మనందరం అనుభవించుదాం. అందరం కూడా మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉపవాస దినమున ఈ యొక్క కూడికలో ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, దేవా నీ నామాన్ని కనపరుస్తుండగా, దేవా ఈ స్థలం అంతటిని మీరు నింపండి నాయన ప్రభు నీ ప్రసన్నత చేత. ఎవరైతే నాయన ప్రభు ఇదిగో నాయన ప్రభు యొక్క లైవ్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత మీరు నింపండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ ప్రత్యేకమైన తాకిడి చేత మీరు బలపరచండి నాయన. నీ మాట చేత జీవింపజేయండి ప్రభువా. ఇదిగో మన ప్రభువా ముందుకు వెళ్తుండగా నీ సన్నిధిని ప్రభువా నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క ఆత్మ నడిపి మాకు దయచేయమని అడుగుతున్నాము నాయన ప్రభువా. ఇంకా నింపండి నాయన ప్రభు. ఫిల్ us more with your presence ఫాదర్. నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన ప్రభువా. దేవా నీకే మహిమ 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 ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. నిత్యము వేలాది కోట్లాది దూతల చేత పొగడబడుచున్న నా ప్రియమైన దేవా, నీ నామమునకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఈ దినమంతా కూడా నాయన ప్రభు నీ సన్నిధిలో నడిపించి ఈ యొక్క ఉపవాస దినమున ఈ యొక్క కోడిక వరకు కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన ప్రభా ఇదిగో ప్రసన్నతను అనుభవించడానికి, దేవా నీ సన్నిధిలో బలపడడానికి నాయన ప్రభా మీరు మాపై చూపిన కృపను బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని సజీవులుగా వచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. నీకు మహిమ చెల్లిస్తున్నాం. మీరే నాయన ప్రభా ఆధిపత్యం వహించండి నాయన ప్రభా. సమస్తము కూడా నీ చేతిలోకి సమర్పిస్తున్నాం నాయన ప్రభా. నీ కృప చేత, నీ కనికరం చేత, ఇదిగో నాయన ప్రభు నీ వాత్సల్యత చేత, నీ యొక్క నాయన ప్రభు నడిపింపు చేత, నీ మహిమ ప్రభావం చేత నాయన ప్రభా ఈ స్థలంలోకి మీరు దిగిరండి నాయన ప్రభా. యేసు రాజా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా. దేవానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మహిమ ప్రభావములు కలిగిన దేవానికి స్తోత్రం ప్రభా. కేవలం నీ మాట ద్వారా సృష్టిని చేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభా. దేవానికి స్తోత్రం నాయన ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఈ సమయం అంతటి ప్రభా నీ చేతులకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధాత్మ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. దేవుని నామాన్ని మనం గణపరుచుకుందాం. ఆయన నామాన్ని మనం హెచ్చుదాం. మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఇంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఇంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఆమేన్. నా దేవ ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. చింతల
కలిసి పాడదాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంత మంచి దేవుడు యేసయ్యా. లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. మా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా, విడువలేదు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంత మంచి దేవుడు యేసయ్యా. చేరగా ఇంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంత మంచి దేవుడు యేసయ్యా. ఓ యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంత మంచి దేవుడు యేసయ్యా. ఓ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఇంత మంచి దేవుడు యేసయ్యా. సన్నిధిలో స్తుతి గానము చేసెదము, ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను. అందరం చప్పట్లు కొడుతూ యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే,
చేరదీయును ఆపత్తు విడువకను యెహోవా నన్ను చేరదీయును అందరం కలిసి యెహోవా నాకు వెలుగాయే ఆమేన్ యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడూ భయపడను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే నాకు మార్గమును ఓ యేసయ్యా ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను యెహోవా నాకు వెలుగాయే యెహోవా నాకు రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడూ భయపడను నేను ఎవరికి ఎన్నడూ భయపడను సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం ఆమేన్ ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసును తాకురము నేడే యేసును తాకురము సంతోషమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం ఆమేన్ yes lord శక్యమైన సంతోషం తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందునా యేసు నన్ను ముట్టినందునా ఆమేన్ సంతోషమే పాడదాం అందరం కలిసి సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసును తాకురము నేడే యేసును తాకురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా మోక్ష భాగ్యము నీకు కావలెనా యేసుక్రీస్తు నేడే చేర్చుకో యేసుక్రీస్తు నేడే చేర్చుకో ఆమేన్ సంతోషమే సమాధానమే yes సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం yes lord చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం నా హృదయము ఇంతగా మారేను నా హృదయము ఇంతగా మారేను నా హృదయము ఇంతగా మారేను నాలో యేసు వచ్చినందున నాలో
చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, ఎస్ లార్డ్, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్
హల్లెలూయా నీవే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన హల్లెలూయా 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 నీవే నీవే నా దేవుడు శిలువలో నాకై రక్తము కార్చిన మహాదేవుడు యెహోవా ఈరే సమస్తము చూచువాడము అక్కరలన్నీ తీర్చువాడు యెహోవా ఈరే యెహోవా ఈరే అక్కరలన్నీ తీర్చువాడు చేతులెత్తి స్తుతి సిలువే సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నీలోనే మరువనే
కలిసి పాడదా. యెహోవా నీవే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఊహించు వాటి కన్నా ఊహించు వాటి కన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. ఊహించు వాటి కన్నా అధిగమించి నా ప్రార్థనలన్నిటికీ బదులిచ్చితివే. యెహోవా నీవే, సమస్తము yes Father, you are our everything Father. Father, the glory belongs to you Father. అనుదినము నన్నాశ్రయముగా పోషించితివి. అపనిందలు ఎదురైనా ఘనపరచితివే. అనుదినము పోషించితివి. అపనిందలు ఎదురైనా గణపరచితివే. యెహోవా నీవే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. యెహోవా నీవే, యెహోవా నీవే, సమస్తము నీవే, అక్కరలన్నీ తీర్చువాడవు. ఆరాధన yes Father. అందరం కలిసి పాడదాం ఒకే ఆత్మతో, with one voice, with one accord and one spirit. Full of presence Father. దేవా నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నామని తండ్రి. దేవా నీకు మహిమ చెల్లిస్తున్నాం దేవా.
ఈ ఆరాధన నీకే యేసయ్యా, ఈ ఆరాధన నీకే తండ్రి. దేవా, where the Spirit of God is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ విడుదల. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ దేవదూతల సంచారము. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ దైవాత్మ అభిషేకము. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాకయ్యా. Father, we just acknowledge your presence, God. నీ సన్నిధిని మేము అనుభవిస్తున్నాము. నీ ప్రసన్నత, నీ అభిషేకము, నీ శక్తి. We are experiencing your power, Father. Oh, the supernatural power, the supernatural glory, the supernatural anointing, the supernatural manifestation. Oh, Holy Spirit, we glorify your name, we magnify your name. Let your presence release and occupy each and every person over here. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నాయన ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో నీ ప్రసన్నత ఆవరించునుగాక తండ్రి, ఆవరించునుగాక, ఆవరించునుగాక, ఆవరించునుగాక.
నింపునుగాక నీ ప్రసన్నత. నీ ప్రసన్నత ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. రిలీజ్ యువర్ ప్రెసెన్స్ ఫ్రమ్ యువర్ ఆల్టర్ ఫాదర్. ఈ స్తుతుల నైవేద్యంను నీకు అర్పిస్తున్నాం దేవా. ఈ స్తుతుల నైవేద్యంను నీకు అర్పిస్తున్నాం దేవా. నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా, ఓ హోలీ స్పిరిట్, గ్లోరియస్ ప్రెసెన్స్, గ్లోరియస్ ప్రెసెన్స్. ఓ నీ అగ్ని అభిషేకము, నీ అగ్ని ప్రసన్నత, నీ విడుదల, నీ స్వస్థత, నీ ఆత్మ అభిషేకము, నీ యొక్క ప్రసన్నత. ఓ ఫాదర్, వి fill this place, fill everyone with your presence, fill everyone with your glory, Master. Rehanti namashenda namaskele brata namasia landa namasika rika dana shende reka andra bla shanda nakara nama reka nama sia lantara nama shekene mekendriana nama reka laba sika de sheketi anta no suko rola randa nima handari bra sikanda nama shendere bianta. అందరు కూడా నాతో కలిసి ఏకీభవించండి. భాషలు మనం మాట్లాడుతూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హోలీ స్పిరిట్, దేవుని ప్రసన్నత, దేవుని ప్రసన్నత, దేవుని వాక్యము, దేవుని శక్తి, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద మేనిఫెస్టేషన్, ద హోలీ స్పిరిట్, పవర్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ నీకు మహిమ 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 ఘనత ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ నీకు మహిమ, పరిశుద్ధాత్మ నీకు మహిమ, పరిశుద్ధాత్మ నీకు మహిమ మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. Holy Spirit, hallelujah hallelujah hallelujah. We give you all the glory, all the glory, all the glory, all the glory. సమస్త మహిమ నీకే 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 నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. Hallelujah. Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Hallelujah. 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 Glory, glory, glory be to God. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన మనం చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. హెల్ప్ us Father, help us, help us Father. దేవా, మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలోకి తీసుకొనైనా, ముఖ్యంగా నీ దాసునైనా నన్ను నీ చేతిలోకి నన్ను నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. నీవు మాట్లాడు, నీవు బ్రతికించు, నీవు బలపరిచి. యూ ఫ్లో త్రూ దిస్ ప్లేస్ ఫాదర్, యూ ఫ్లో త్రూ దిస్ ప్లేస్, యూ ఫ్లో త్రూ దిస్ ప్లేస్. నేను కాదు కానీ నీవు మాట్లాడు నైనా. దేవా, నా నోటిని, నా మనస్సును, ఓ నా శరీరం అంతటిని కూడా ఫాదర్, ఐ సరెండర్ మై బాడీ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఫాదర్. నా శరీరం అంతటిని కూడా, నా ప్రాణము, ఆత్మ, దేహం అంతటిని నీ చేతిలోకి సమర్పిస్తున్నాను దేవా. నీ స్వాధీనంలోకి తీసుకో, నీ స్వాధీనంలోకి తీసుకో, నీ స్వాధీనంలోకి తీసుకో. నన్ను ఆవరించు దేవా, నన్ను నింపు నింపు, ఇంకా నింపు, ఇంకా నింపు, ఇంకా నింపు ప్రభు, ఇంకా నింపు. ఫిల్ మోర్, ఫిల్ మోర్, ఫిల్ మోర్, ఫిల్ మోర్ హోలీ స్పిరిట్, ఫిల్ us more. We need you more each and every day, Father. We need you more each and every day. We need you more each and every day, glorious Father. We need you more.
ఏ రోజు కూడా మేము సాటిస్ఫై అవ్వకూడదు నాయన. మేము తృప్తి చెందినట్లయితే అపవాదికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వి నీడ్ యు మోర్. ఈ రోజు కంటే రేపు ఇంకా ఎక్కువ నీ సన్నిధి మాకు కావాలి. రేపటి దినము కంటే ఇంకా ఎక్కువ మాకు సన్నిధి, నీ సన్నిధి. ఈ క్షణము కంటే మరు క్షణము నీ సన్నిధి ఇంకా మాకు కావాలి. We need you more and more and more and more and each and every day, every second, every minute and every hour, Father. ప్రతి క్షణము, ప్రతి గడియ నీ ప్రసన్నత చేత మమ్మల్ని నింపు ప్రభువా, నింపు నింపు. Fill us, Holy Spirit. Fill us with your anointing, with your glory, with your power, with your manifestation each and every day. ఎందుకంటే దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ లోకం ఎదురు చూస్తుంది. The world, the creation is waiting for the manifestation of the sons of God. Rohalama shiantana seko retianto labashiantar kalaba. దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ లోకం ఎదురు చూస్తుంది. Yes, we need you. ఈ లోకం ఎంతగానైతే ఎదురు చూస్తుందో నీవు మాకు అంతగా కావాలి నాయన. We wait for you. నీవు మాకు కావాలి. We need you, Father. We need you, Holy Spirit. Jesus, we need you. ఫిల్ ఈ టీం అంతటిని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ఎవరైతే నీ స్వరము వింటున్నారో ప్రతి ఒక్కరికి నీవు అవసరము తండ్రి. There is a need of your power, need of your glory, need of your anointing, need of your manifestation in our lives. Holy Spirit, take total control. మమ్మల్ందరినీ నీ స్వాధీనంలోకి తీసుకో. మమ్మల్ందరినీ నీ ఆత్మ స్వాధీనంలోకి తీసుకో. We surrender ourselves. మమ్మల్ని మేము నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నాము. నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. మేము చూసి గర్వపడవలసింది ఏమీ లేదు. There is nothing we should boast about, Father. మేము మమ్మల్ని చూసి గర్వించవలసింది ఈ లోకంలో ఏది లేదు. There is no good thing, Lord. మనిషిలో ఏ మంచి లేదు నాయన. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు నాయన. అందుకే నీ మహిమ మాకు కావాలి, నీ ప్రసన్నత మాకు కావాలి, నీ కృప, నీ కనికరము, నీ జాలి. ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ యూ. వి నీడ్ యువర్ హార్ట్, ఫాదర్. వి నీడ్ యువర్ హార్ట్. మమ్మల్ందరినీ నీ ఆత్మచేత నింపు. మమ్మల్ందరినీ నీ ఆత్మచేత నింపు. Yes. నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం దేవా. మమ్మల్ని నింపు. సమస్తం కూడా నీ స్వాధీనంలోకి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా గట్టిగా హల్లెలూయా వచ్చాం. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దయచేసి ఎవరైతే బైబిల్ చదువుతున్నారో మీరు మైక్ దగ్గర పెట్టుకోండి. మనము వాక్యాన్ని చదువుతూ మనం ముందుకు వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వచనాల వరకు మనం చదువుకుందాం. ఎవరు చదువుతున్నారో దయచేసి మీరు మైక్ దగ్గర పెట్టుకోవాలి. త్వరగా ఏ వచనం ఉన్నారో అది మీరు చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు మనం దేవుని సన్నిధిలో మనం చదువుతూ మనం ముందుకు వెళ్దాం. మీడియా టీం అంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ రాకూడదు, అన్నీ కూడా చూసుకోవాలి. రైట్, లెట్స్ గో. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడు. ప్రభువే
ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండో అక్కడ స్వాతంత్రము నుండు. ఎస్, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు దేవుడు మనకు వినిపిస్తున్న సత్యం ఏంటి అంటే, దెర్ ఈస్ ఎ కంపారిజన్ బిట్వీన్ పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక పోలిక అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు, యెహోవా దేవుడు మోషేకి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఏంటి అనంటే, ఒక ప్రత్యక్ష గుడారం, అంటే ఎల్లప్పుడూ నీవు నన్ను కలుసుకోవడానికి ఒక స్థలము నీవు నిర్మించాలని నేను కోరుతున్నాను మోషే. దీనికి సంబంధించిన ప్లాన్ అంతా కూడా నేను ఇస్తాను నీకు, ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పినప్పుడు అంతా కూడా ప్రత్యక్ష గుడారము, లేకపోతే బయటి ద్వారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇవన్నీ కూడా అక్కడ విభాగింపబడిన తర్వాత అతి పరిశుద్ధ స్థలములోకి యాజకులు మాత్రమే వెళ్ళడానికి అక్కడ యాక్సెస్ ఉండేది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి కుదరదు. ప్రజల పక్షమున దేవునికి మధ్యలో యాజకుడు మాత్రమే ఎలా వెళ్ళాలి అంటే, దేవుని మహిమను చూడకుండా ముసుగు వేసుకొని అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మోసెస్. దట్స్ ద రూల్. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అనంటే ముసుగు వేసుకొని ఆ మహిమను మనం చూడలేము. కాబట్టి ఆ బలి అర్పించినప్పుడు దేవుని మహిమ అక్కడికి వచ్చినప్పుడు మనిషి తట్టుకోలేదు. దేవుణ్ణి మనిషి చూడకూడదు కాబట్టి ఆ ముసుగు వేసుకోమని దేవుడు మోషేకు కొన్ని రూల్స్ ఇచ్చాడు యాజకులకు. దాని ప్రకారం అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి. అసలు మనం చూస్తే తట్టుకోలేదు. గాడ్ డిడ్ నాట్, దేవుడు తనను తాను రివీల్ చేసుకోవాలనుకోలేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మోషే పాత నిబంధన కాలం ప్రకారము అక్కడి నుంచి అదే ప్రాసెస్ అవుతుంది. పాత నిబంధన ముగింపు వరకు అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు ఏం చేశాడు అనంటే, ఆ ముసుగు తీసివేయబడ్డాము. అంటే కొత్త నిబంధనలో దేవుని ప్రజలుగా పిలువబడిన మనము, క్రీస్తు రక్తములో కడగబడిన మనము, క్రీస్తు బిడ్డలుగా పిలువబడిన మనము, క్రీస్తు పరిచారకులుగా పిలువబడిన మనము, క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా పిలువబడిన మనకి ఏంటి అంటే, we have the direct access to reflect the glory of God. అంటే పాత నిబంధనలో దేవుని మహిమను చూడాలంటే మనం వెళ్ళాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు, అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు మనం చూద్దాం. 15వ వచనం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో. ముసుగు చూడండి, ముసుగు వాళ్ళ హృదయముల మీద ఉందంట. ఏం చెప్తున్నాడు అక్కడ? ముసుగు వారి హృదయముల మీద ఉంది కానీ వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చూడండి ఏంటి అనంటే, ఇక్కడ ఒక చిన్న స్టెప్, ఒక చిన్న ప్రాసెస్ ఏంటి అనంటే, దేవుని ఉద్దేశ్యం ఏంటి అనంటే, అందరము కూడా పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం ఏంటంటే, అందరము కూడా మన ముఖములో దేవుని యొక్క మహిమను మనం ప్రతిఫలింపచేయాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. చూడండి, ఒక నార్మల్ మనిషి ముఖంలో దేవుని మహిమ చూడడం అంటే దట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆయన మహిమ, సర్వ సృష్టిని మాట ద్వారా సృజించిన దేవుడు, చనిపోయిన లాజరుని లేపిన దేవుడు, తనంతట తానే పునరుత్థానుడిగా లేచిన దేవుడు, అనేకుల రోగులు స్వస్థపరిచిన దేవుడు, ఈ భూమి మీద నడిచిన దేవుడు, ఆయన మహిమను మన ముఖము ద్వారా ప్రతిబింబింప చేయడానికి కావలసిన యాక్సెస్. వాట్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్ టు డూ? మనం ఏం చేయాలి? దానికోసం ఏమీ అడగట్లేదు దేవుడు. నువ్వు బాప్తిజం తీసుకున్నావా? ఓకే. రక్షణ పొందుకున్నావా? ఓకే. బైబిల్ చదువుతున్నావా? ఓకే. ప్రార్థన చేస్తున్నావా? ఓకే. దేవునికి ఆరాధన చేస్తున్నావా? ఓకే. 1 గంట భాషల్లో మాట్లాడుతున్నావా? ఓకే. అన్నీ చేస్తున్నావా? ఓకే. ఇవన్నీ పాత నిబంధనలు కూడా జరిగాయి. వాళ్ళు ధర్మశాస్త్రం చదివారు, వాళ్ళు దేవునికి ఆరాధన చేశారు, బలి అర్పణ చేశారు, వాళ్ళు కూడా దేవుడు రాసిన ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ ఇదే డిఫరెన్స్ కొత్త నిబంధనలోకి వచ్చినా కూడా మారట్లేదు. అంటే దేవుని మహిమ మన ముఖంలోకి ఎందుకు కనిపించట్లేదు బయటికి అంటే ఒకటే సీక్రెట్ ఇక్కడ అడుగుతున్నాడు. 16వ వచనం మనం చదువుదాం. వారి హృదయము
ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ముసుగు ఎప్పుడు తీసివేయబడుతుంది అని అంటే, దేవుడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే, దేవుడు నువ్వు బాప్తిజం తీసుకున్నావా, సరే నాన్న. నువ్వు రక్షణ పొందుకున్నావా, సరే. నువ్వు పరలోక రాజ్యానికి చెందిన వ్యక్తివా, సరే. నువ్వు నా కుమారుడివా, సరే. ఇవన్నీ 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 ఒక ఏంటి అని అంటే, ఇవన్నీ యూ కెన్ డూ. ఇవన్నీ దేవుడు నేను అంగీకరించను, నేను ఒప్పుకోను అని దేవుడు ఏం చెప్పట్లేదు. కానీ ద ఓన్లీ థింగ్ దేవుడు అడిగేది ఏంటి అని అంటే, నీ హృదయము మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు మన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు అని అంటే, మన మనస్సు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. మన మనస్సు ఏం కోరుకుంటుంది? మన మనస్సు ఏం కోరుకుంటుంది? ఫ్రీడమ్. అంటే మన మనస్సు ఎప్పుడు కూడా ఫ్రీడమ్. ఈ లోకంలో చూడండి, రెండు రకాలైన స్వాతంత్రాలు మనిషికి ఉంటాయి. ఏంటి అనంటే, ఒక వ్యక్తి అంటే పాపము చేయడం ద్వారా పొందుకునే స్వాతంత్రం, అది బంధకం. యాక్చువల్లీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు పాపంలో ఉండి స్వేచ్ఛను పొందుకుంటున్నావు అని అంటే, నువ్వు పాపము చేస్తూ ఇది నాకు బాగుంది, నాకు ఈ ఫ్రీడమ్ లైఫ్, నేను ఏమైనా చేయగలుగుతున్నాను, నేను పాపం చేయగలుగుతున్నా, నేను టీవీ చూస్తా, నేను సినిమాలు చూస్తా, నేను అబద్ధాలు ఆడుతా, నేను మోసం చేస్తా, నేను పాపాలు చేస్తా, రకరకాల పాపాలు చేస్తా అనుకునే స్వాతంత్రం వేరు. అది నీకు సైతాను ఇచ్చే స్వాతంత్రం. దానికి మరణము నీకు నరకంలో ఉంటుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోవాల్సిందే అట్లాంటి వ్యక్తివైతే. కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత నీకు వచ్చే స్వాతంత్రం ఏంటి అని అంటే, నువ్వు దేవుని కార్యాలు మాత్రమే చేయగలుగుతావు. పాపము చేయాలి అని అంటే నీకు మనస్సు రాదు. నీ స్వాతంత్రం నీకు ఈ పాపం నుంచి నీకు స్వేచ్ఛ ఎక్కడొస్తుందో తెలుసా? దేవునిలోనే. ఈ దేవుని హృదయం అంటే, మన హృదయము దేవునితో లేకపోతే ఏమి జరుగుతుంది అని అంటే, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే, ఎందుకు ఇక్కడ కేవలము హృదయము దేవునికి ఇవ్వడం ద్వారా ఆయన మహిమను మనం ఈ లోకంలోకి ప్రతిబింబ చేయగలుగుతున్నాం. ఏంటి అని అంటే, మన మనస్సు ఎట్లా ఉంటుంది అంటే, మనం దేని గురించి మనం ఆలోచిస్తున్నాము, ఎప్పుడు మన మనస్సులో ఏమి రన్ అవుతుంది, దేవుని గురించి, దేవుని సంబంధమైన విషయాల గురించి, పరలోక సంబంధమైన విషయాల గురించి, లేకపోతే పరిచర్య గురించా, లేకపోతే ఆత్మీయ జీవితం గురించా, దేవుని మనస్సు గురించా, దైవ సంబంధమైన క్రియల గురించా, ఆత్మ ఫలాల గురించా, ఆత్మ వరాల గురించా, ఆత్మ కార్యాల గురించా, దేని గురించి మనం ఆలోచిస్తున్నాము? మన హృదయం ఎక్కడుంది? ఒక వాక్యము సామెతలో ఏంటి అంటే, నీ ధనము ఎక్కడుండనో నీ హృదయం అక్కడే ఉంటుందంట. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏంది అనంటే, ఎప్పుడు కూడా డబ్బు పిచ్చి. వాళ్ళకి ఏంది అని అంటే, ఎప్పుడు కూడా డబ్బు మీదే మనసు. రేపు ఏదైనా చేద్దాము అని అంటే, అక్కడ కూడా అయ్యో డబ్బులు ఉండాలి కదా, అయ్యో నా బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, అయ్యో రేపు డబ్బులు లేకపోతే ఏమవుతుంది. ఇవన్నీ కూడా లోకానుసారమైన వ్యక్తులు ఆలోచిస్తారు. అట్లాంటివన్నీ ఈ లోక సంబంధమైన విషయాలు మనం ఆలోచించడం ద్వారానే ఏమవుతుంది అంటే, మన హృదయం దేవునితో ఉండట్లేదు. మనం దేవునికి కొరకు చేయవలసిన కార్యాలు మన వల్ల జరగట్లేదు. ఎందుకు అనంటే, చూడండి, దేవుని కార్యాలు జరగాలి అనంటే దేవుని మహిమ మనకు కావాలి. హల్లెలూయా. టు డూ ద వర్క్స్ ఆఫ్ గాడ్ వి నీడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ త్రూ అస్. వి నీడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు షైన్ త్రూ అస్. పాత నిబంధనలో ఎక్కడ చూసినా కూడా దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ, ఎవ్రీవేర్ దేవుని మహిమ అక్కడ కనబడుతూనే ఉంది. వి కుడ్ సీ అంటే, దేవుని మహిమ అంటే ఏంటి అంటే, ద రియల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద రియల్ పవర్ ఆఫ్ గాడ్, ద రియల్ మేనిఫెస్టేషన్. దేవుడు తనని తాను కనపరుచుకోవడమే దేవుని మహిమ. దేవుడు తనని తాను రివీల్ చేసుకోవడమే దేవుని మహిమ. కాబట్టి దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే, నా పని నేను చేసేసాను, నేను ముగించుకొని వెళ్ళిపోయాను, కాబట్టి కేవలం జస్ట్ నీ హృదయం నాకు ఇస్తే నేను చేసిన కార్యాలన్నీ కూడా నువ్వు చేయవచ్చు. ఒకవేళ నీ హృదయం నాతో లేకపోతే, నీ హృదయం దేవుని రాజ్య సంబంధమైన వాటి మీద లేకపోతే, నువ్వు స్వతంత్రుడివి కాదు, విచ్చలవిడి. నువ్వు క్రైస్తవుడి అయినా సరే, నీ హృదయం ఈ లోకములో ఉన్నట్లయితే, ఈ లోక సంబంధమైన వాటి మీద నీ హృదయం ఉన్నట్లయితే, దేవుని కార్యాలు నువ్వు చేయలేవు. యు ఆర్ అన్ఫిట్ టు బి ఎ క్రిస్టియన్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని వైపు నీ హృదయం లేకపోతే క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి నీకు అర్హత లేదు. బైబిల్ ఆ రీతిగా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, కేవలము ఏంటి అక్కడ 16వ వచనం మరలా చదువుదామండి. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే
నీకు దేవునికి అడ్డు ఏమొస్తుంది ఇక్కడ? దేవుని మహిమ నీ ముఖంలో నుంచి కనబడాలి అంటే అక్కడ అడ్డు ఏమొస్తుంది మనకి? ముసుగు. ముసుగు అంటే ఏంటి అని అంటే నీ హృదయమే నీకు అడ్డు. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, దేవుని మహిమ నీలోంచి బయటికి రాకుండా. నీ మనసులో వచ్చే ఆలోచనలే ఆపుతున్నాయి దేవుని మహిమ బయటికి రాకుండా. నువ్వు చేసే పాపమే, క్రైస్తవుడివైనా కూడా నువ్వు చేసే పాపమే దేవుని క్రియలు నీ లోపల నుంచి బయటికి రాకుండా ఆపుతుంది. మనము ఇది పరీక్షించుకోవాలి. వి షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ దిస్. దేవుని మహిమ మన హృదయంలో నుంచి, మన కార్యాల నుంచి, మన ముఖములో నుంచి కనిపించకపోతే వేస్ట్. దేర్ ఇస్ నథింగ్. నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, ఏమి చేసినా కూడా దేవుని మహిమ నీ లోపల ఎవరు చూడాలి? తోటి క్రైస్తవుడు కాదు. తోటి క్రైస్తవుడిగా నీ లోపల ఏ మహిమనైతే చూస్తున్నావో సాటి విశ్వాసి ముఖంలో అదే మహిమను మనం చూడాలి. అది మనం చూడగలగాలి. మనము ఏకాత్మలో ఉన్నప్పుడు తెలుస్తుంది. నీవు ఏ రీతిగా, నీవు ఆత్మస్వరూపం ధరించుకున్న నీవు దేవుని మహిమ నీ లోపల నుంచి బయటకు వస్తుందా? తోటి వ్యక్తి ముఖములో దేవుని మహిమను నువ్వు చూడగలుగుతున్నావా అంటే, ముఖం అంటే ఫిజికల్ అపియరెన్స్ కాదు అండి. ఫిజికల్ అపియరెన్స్ అంటే ముఖం ఏదో తెల్లగా ఉండి మంచిగా ఇట్లా వెలుగుతుంటే అది కాదు దేవుని మహిమ. అంతరంగంలో నువ్వు ఏ రీతిగా, నీ ఆత్మ ఏ రీతిగా ఉంది? నీ ఆత్మ దేవుని వెలుగు చేత ప్రకాశిస్తుందా, లేదా ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు ఉంచడం వల్ల ఆ ముసుగు అడ్డు వచ్చి చీకటి వచ్చేస్తుందా నీ ఆత్మకి? చూడండి, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఈ లోకం ఎప్పుడు ఏం చేస్తుందంటే, ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు మనస్సు ఉంచితే నీ ఆత్మకి ఎప్పుడు చీకటే వస్తుంది, నువ్వు వెలగలేవు. యు కెనాట్ షైన్ ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకము సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుని కొరకు ప్రకాశించలేవు. మరి దురాత్మలు ఎట్లా పారిపోవాలి? దురాత్మలు ఎట్లా పారిపోతాయి అని అంటే, దేవుని వెలుగును చూసినప్పుడు చీకటి కార్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దేవుని వెలుగు నీ లోపల ప్రకాశిస్తున్నప్పుడు చీకటి సంబంధమైన కార్యాలు నువ్వు చేయలేవు. అబద్ధాలు, మోసాలు, పాపాలు, ఈ లోక సంబంధమైన చీకటిలో జరిగే రహస్యమైన పాపాలు వెలుగులో ఎవరైనా పాపం చేస్తారా? వెలుగులో ఎవరైనా పాపం చేస్తారా? పాపం ఎక్కడ జరుగుతుంది? చీకటిలో జరుగుతుంది. కాబట్టి నువ్వు కూడా ఆ పాపిగా ఉన్నావు అనంటే దేవుని మహిమకు నీకు మధ్యలో ఒక ముసుగు అని ఉంది. అదే నీ హృదయం, అదే ఈ లోకం. ఈ లోకం అనేది నీకు ఒక ముసుగు లాంటిది. ఈ లోకంలోంచి, ఉచ్చులోంచి నువ్వు ఎప్పుడైతే బయటికి వస్తావో అప్పుడు నీ మీద దేవుని మహిమ ఉదయిస్తుంది. నీ శరీరంలో నుంచి దేవుని మహిమ బయటికి వస్తుంది. చూడండి, 40 రాత్రి పగలు మోషే సినాయి పర్వతం మీద ఉపవాసం ఉండి దేవునితో మాత్రమే సమయం గడుపుతున్నప్పుడు తిరిగి మోషే కిందకు వచ్చినప్పుడు మోషే ముఖము ప్రకాశించడం మొదలుపెట్టింది. మోషే యొక్క ముఖము దేవత ముఖం వల్ల కనిపించింది, దేవదూత ముఖం వల్ల కనిపించింది. మోషే యొక్క ముఖము ప్రకాశిస్తుంది, వెలుగుతోంది మోషే యొక్క ముఖం. కాబట్టి ఎందుకు వెలుగుతుంది మోషే యొక్క ముఖం అంటే, దేవునితో జీవిస్తూ ఉన్న కొద్దీ, అర్థమవుతుందా? మన జీవితము దేవునితో, పరిశుద్ధాత్మతో మనం కంటిన్యూ చేస్తే ఏమవుతుంది అంటే, రోజు రోజుకి ఆయన రూపంలోకి మనం మార్చబడుతుంటాం. లెట్స్ కంటిన్యూ. స్క్రిప్చర్ 17 వచనం మనం చూద్దాం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. చూడండి, ఒక విషయం నేను గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా వినవలసిన విషయం ఏంటి అంటే, ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అంటే, ఈ లోక పాప బంధకాల నుంచి నీకు స్వాతంత్రము, విడుదల. ఇది అసలు ఇంకా ఎన్ని రోజులు నా బ్రతుకిట్లుండాలి, ఇంకెన్ని రోజులు నేను ఇట్లా తాగుడికి బానిస అయిపోవాలి, ఇంకెన్ని రోజులు నా భర్తని, నా భార్యను టార్చర్ పెట్టాలి, ఇంకా ఎన్ని రోజులు నా పేరెంట్స్ని నేను హింసించాలి. నువ్వు అంటావు, బయటికి వెళ్ళి బాధపడతావు. నీ భార్యను నువ్వు హింసిస్తావు, బయటికి వెళ్ళి బాధపడతావు. భర్తని హింసిస్తావు, బయటికి వెళ్ళి పాడతావు. తాగుతావు, ఇంట్లో వచ్చి టార్చర్ పెడతావు, బాధపడతావు. ఇవన్నీ చేస్తూ బాధపడుతూ నువ్వే బాధపడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు స్వాతంత్రం రాలేదు. నేను పాపం చేస్తూ నేను తాగుతున్నా వాళ్ళకి ఏంటి అంటే, ఈ లోక సంబంధమైన వ్యక్తులకి ఏంటి అంటే, వాళ్ళకి తాగడం అనేది అదొక ఫ్రీడమ్. అది
స్వేచ్ఛగా తాగుతారు. దురాత్మకు అవకాశం ఇచ్చినట్టే తాగే వాళ్ళందరూ. ఈ లోక సంబంధమైన కార్యాలు చేసే వాళ్ళంటే వాళ్ళకి అదొక స్వేచ్ఛ. కానీ దేవుని బిడ్డలమైన మనకు వచ్చిన స్వేచ్ఛ ఏంటి అంటే దేవునిలోని ఆనందం, దేవునిలోని స్వాతంత్రం. అంటే స్వాతంత్రం ఎట్లా వస్తుంది అని అంటే, ఇంకా నీకు పాపాలతో సంబంధం, యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ దిస్ సిన్. పాపం నుంచి నీకు కంప్లీట్గా విడుదల వచ్చేసినట్టే. కొన్నిసార్లు అపవాది మనల్ని శోధించినా కూడా దేవుని ఆత్మ నీకు ఏ రీతిగా సహాయపడతాడు అని అంటే, నువ్వు పాపం చేయాలని నీకు ఆలోచన వచ్చి నువ్వు చేయలేవు. ఎందుకనంటే ఆయనలో ఉన్న ఆనందము ఈ లోక సంబంధమైన ఆనందం కంటే ఎక్కువ. ద జాయ్ విచ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, ద సిన్ఫుల్ జాయ్, పాప భోగము అంటే పాపమైన సంతోషంలో నువ్వు అనుభవిస్తున్న ఆనందము, దేవుడు నీకు ఇచ్చే సంతోషము ఎప్పుడు కూడా ఈ లోకాన్ని ఓడిస్తుంది. ఇట్ మస్ట్ డిఫీట్. అందుకే యేసు ప్రభు శిలువ మీద సైతాన్ని ఎందుకు ఓడించాడో తెలుసా? సైతాన్ని మరలా గెలిపించేది, దేవుని యేసు ప్రభుని మరలా శిలువకి ఎక్కించేది, ఆయనని మరలా కొరడా దెబ్బలు కొట్టించేది మనమే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పాపము చేస్తున్న ప్రతిసారి నీ పక్షమున ఆయన శిక్ష అనుభవిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక్కొక్క పాపం నువ్వు పెంచుకుంటూ పోతే ఒక్కొక్క కొరడా దెబ్బ ఆయన వీపు మీద నువ్వు పెంచుకుంటూ పోతున్నావు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక్కొక్కసారి పాపం చేస్తున్న ప్రతిసారి నీ లోపల చీకటి ఎక్కువైతూనే ఉంటుంది. ద మోర్ యు సిన్, అంతగా నీ లోపల చీకటి పెరుగుతూనే ఉంటుంది, అంతగా ముసుగు ఒక దాని లెంగ్త్ కొలత పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కడ దేవుని మహిమ నీ లోపల నుంచి బయటకు వస్తుంది? చూద్దాం మరలా 17-18. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. చూడండి, మరలా మనమందరము కూడా ముసుగులేని ముఖము అని అంటే ఏంటి? మన ముఖము కాదు. అంటే మనకి మన ముఖానికి ముసుగు అంటే ఏంటి? పాపము, ఈ లోకము, హృదయం. మన హృదయమే మనకు అడ్డొస్తుంది దేవుని మహిమ అంటే. దేవుని వాక్యం, దేవుడు చూడండి, ప్రభువు యొక్క మహిమ అంటే ఒక అద్దం లాంటిదంట అండి. అంటే ఎట్లా? ఆయన మహిమ ఎట్లా ఉంటుందో నీ ఫేస్ కూడా ఆయనలాగానే ఉండాలి. నో డిఫరెన్స్. ఆ మహిమ, ఆ తేజోస్వరూపి అయిన ఆ మహిమ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మహిమ గురించి చాలా చక్కగా వర్ణించాడు యోహాను. ఆయన మహిమ గురించి వర్ణిస్తుంటే ఆయన ఫేస్, ఆ గ్లోరీ, దేవుని మహిమ అది ఎట్లా ఉంటుంది, అసలు ఆయన ఫిజికల్ అపియరెన్స్ ఎట్లా ఉంటుంది అని బాప్తిస్మా వచ్చి యోహాను అక్కడ రాస్తున్నప్పుడు అది చదువుతుంటే వెన్ ఐ ఇమాజిన్ మన ముఖము కూడా దేవుడు ఇట్లా ఉండాలి అని అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బీ, అంటే ఆయన ఎట్లా ఉన్నాడో మనము కూడా అట్లానే ఉండాలి అని ఆయన అనుకుంటున్నాడు. ఇది ఆయన మహిమ మన ముఖంలోనికి రాకుండానే సైతాను ఆపుతున్నాడు. సైతాను ఆపడమే కాకుండా మనం వాడిని ఎంకరేజ్ చేయడం. ఏంది? ఈ పాపం చెయ్య, ఈ అబద్ధం ఆడ, ఆ మోసం చెయ్య, ఇది చెయ్య. క్రైస్తవులు కూడా, లోకల సంగతి ఏంటంటే క్రైస్తవుల్లో మన బిడ్డలు, దేవుని రక్షణ పొందుకున్న ప్రజలు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలు ఏంటి అంటే ఒక రియలైజేషన్ అనేది లేదు. నా ముఖంలో దేవుని మహిమ కనబడుతుందా అనే క్వశ్చన్ ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్. నా ముఖంలో దేవుని మహిమ ఉందా? ఒకవేళ అద్దంలో, యేసు ప్రభు అనే అద్దంలో నా ముఖాన్ని చూసుకుంటే ఆయనలాగా నా ముఖం ప్రకాశిస్తుందా? ఒకవేళ యేసు ప్రభు అనే దేహము అనే ఒక అద్దము నా ఎదుట నిలబడితే ఆయనలాగా నేను ఉన్నానా? నా చేతులలో ఆయన మహిమ ఉందా? నా దేహములో ఆయన మహిమ ఉందా? లేకపోతే కొంచెము పాపము, కొంచెం ఇది, కొంచెం లోకము, కొంచెం పరలోకము, కొంచెం భూలోకము, కొంచెం పరలోకం, ఈ 2 రకాలైన మనస్తత్వాలు నీకుంటే ఉమ్మేస్తాడు నిన్ను దేవుడు నోట్లో నుంచి. ఉమ్మి వేసిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతే నో బడీ ఇస్
బాధలు నిన్ను ఎంత చుట్టుముట్టినా కూడా ప్రభువు ఆత్మ నీ లోపల ఉంది కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. దెర్ ఈస్ ఫ్రీడమ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఇదే అపవాది మనం లేకుండా చేస్తున్నాడు మన జీవితంలో. ఏంటి అనంటే ఎప్పుడు కూడా నీ హృదయంలో నువ్వు చేస్తున్న పాపానికి నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటావు. సైతాను వెంటనే ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి నీ లోపల బద్ధకం తీసుకురావడము, లేకపోతే నీ లోపల నెగ్లిజెన్స్ తీసుకురావడము, నీ లోపల ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత లేని మనస్సు తీసుకురావడం. ఏం చేస్తాంలే దేవుని కొరకు, తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే, నాకు నచ్చినప్పుడు చేసుకుంటాలే, ఇవన్నీ కూడా సైతాను తీసుకొచ్చే అవకాశాలకి మనం లొంగిపోయి ఏమవుతుందంటే క్రమక్రమంగా దేవుని ఆశ్చర్యపోవాల్సిన. నేను ప్రార్థన చేస్తున్నా, నేను బైబిల్ చదువుతున్నా, నేను అన్ని చేస్తున్నా, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అని అంటే ముసుగు అడ్డొస్తుంది. నీ హృదయమే దేవునికి నీకు అడ్డొస్తుంది. నీవు ఆలోచించే ఆలోచనలే, నీవు జీవించే జీవితమే దేవునికి నీకు అడ్డొస్తుంది. అందుకే దేవుని కార్యాలు జరగట్లేదు. దేవుని కార్యాలు జరగాలి అని అంటే దేవుడు ఆత్మ, ప్రభువే ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ నీ లోపల ఉంటేనే ఆయన చేయగలడు. నీ లోపల పాపం ఉంటే దేవుని ఆత్మ పని చేయడు. నీ లోపల ఈ లోక సంబంధమైన కార్యాలు, మనస్తత్వం ఉంటే దేవుని ఆత్మ పని చేయడు. అక్కడ ఆయనకు స్వాతంత్రం రాదప్పుడు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. అంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఆయనకు స్వాతంత్రం ఇవ్వాలి ఫస్ట్. ఏంటి అనంటే రోమా 12లో ఏం చెప్తున్నాడంటే సజీవ యాగముగా, చదవండి అది రోమీలకు రాసిన పత్రిక 12 ఫాస్ట్గా చదవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 12 verses 1 నుంచి కంటిన్యూ చేద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు మరలా మనకేం జ్ఞాపకం చేస్తున్నాడు అనంటే దేవుడు నీ మనస్సు మాత్రమే మనుతున్నాడు. మనస్సు మారి రూపాంతరం పొందుడి అంటే ఏంటి? దేవుని వాక్యం చేత ఈ లోకంలో ఉన్న పాపం అంతా, మనం పాపంలో పుట్టినాం కాబట్టి, పాపంలోనే మనం పుట్టినాం కాబట్టి ఈ లోకపు మురికంతా మనకు అంటుకొని ఉంటుంది. ఎప్పుడు కూడా వాక్యముతో మనం స్నానం చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఈ లోక సంబంధమైన క్రియలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా మైనస్ అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటి అనంటే దేవుని సంబంధమైన మనస్సు ఎప్పుడైతే మన మైండ్ అంటే రెన్యూ యువర్ మైండ్, మన మనస్సుని నూతనపరచుకోవడం అంటే కంప్లీట్ చేంజ్, షిఫ్ట్, ట్రాన్స్ఫర్మేషన్, న్యూ థింగ్, న్యూ లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ కూడా ఏంటి అనంటే మన మనస్సుని ఏ రీతిగా మనం మార్చుకోవాలంటే కొన్ని దేవుడు ఎంతైతే చేస్తాడో మనం చేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం చెప్తున్నాడు ఇక్కడంటే ఈ లోక మర్యాదను అనుసరింపక, క్రైస్తవులయ్యుండి కూడా అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంబంధమైన, వాళ్ళ లోక సంబంధమైన కార్యాల్లో వీటిలో పాల్పంచుకున్న వాళ్ళు ఉన్నారు. చీకటి కార్యాల్లో పాల్పంచుకుంటున్న వారు ఉన్నారు. ఇవన్నీ చేస్తూ కూడా యేసయ్యా అని నోటితో ఎలా అనగలుగుతున్నాం మనం? ఈ లోక సంబంధమైన కార్యాలు చేస్తూ కూడా, అన్యులతో పాల్పంచుకుంటూ కూడా ఇవన్నీ ఎలా దేవుణ్ణి మనం పని చేయగలుగుతున్నాం? వెన్ యు ఆర్ సెపరేటెడ్ ఫర్ గాడ్, యు డస్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడిన తరువాత ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాదు, దేవుని రాజ్య సంబంధమైన వ్యక్తివే. యు బిలాంగ్ టు హెవెన్. వెన్ యు ఆర్ సెపరేటెడ్ ఫర్ గాడ్, సజీవ యాగముగా దేవునికి నువ్వు ఎప్పుడైతే సమర్పించుకున్నావో, ఏ దినమునైతే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నావో, యు డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి అస్సలే కాదు నువ్వు. ఎప్పుడు కూడా నాది, నేను, నా ఫ్యామిలీ, నా చుట్టాలు, నా పని, నా ఉద్యోగం, నా చదువు, ఇవి కాదు. ఎన్ని ఉన్నా కూడా మొదటి ప్రాధాన్యత, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికిన వాడే దేవుని కార్యాలు చేయగలడు, దేవుని మహిమను ప్రజ్వలింప చేయగలడు.
Rahala se Masianta. Holy Spirit, we give you all the glory and honor and praise, Father. పరిశుద్ధాత్మ సమస్త మహిమ నీకు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈ వర్తమానము నేను ప్రభు ఈ యొక్క సారాంశం, ఈ యొక్క అంశం ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయంలో గొప్ప కదలిక వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కదిలించండి నాయన ప్రభా. ఇదిగో ప్రతి ఒక్కరి దేహంలోంచి నీ మహిమ బయటికి వచ్చును గాక. వారి హృదయాల్ని, వారి దేహాల్ని వారు సమర్పించుకుందురుగాక. దేవా, మేమున్నది నీ మహిమను చూపించడానికే తండ్రి. There is no other option that is left to us in this world. ఈ లోకంలో మాకు ఇంకా వేరే అవకాశం లేదు నాయన. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి వెనుక మేము పరిగెడుతున్నామనంటే దేవా, నీ యొక్క చిత్తాన్ని మేము నెరవేర్చలేము. మేము ఓడిపోతూనే ఉంటాము. మేము ఓడిపోవడమే కాకుండా నీకు అవమానకరంగా మేము జీవిస్తున్నాము నాయన. క్షమించు నాయన, క్షమించు. దేవుని చిత్తమేదో తెలుసుకొని ప్రభా, మూర్ఖత్వంలో ఉన్న ప్రతి హృదయము బద్దలైపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి హృదయము తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. తెరవబడునుగాక తండ్రి. దేవుని చిత్తమేదో నువ్వు తెలుసుకోవాలి అంటే, నా జీవితం పట్ల దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి అంటే ముందు దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు ఏం అడగడు నిన్ను, సరెండర్, సమర్పణ ఒక్కడే దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయం మాత్రమే దేవుడు అడుగుతున్నాడు. నీ సమయము అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. హృదయం ఒక్కటే. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేవుని రాజ్య సంబంధమైన కార్యాలను నువ్వు ఆలోచిస్తున్నావా? లేదా నా పరిస్థితి అట్లా ఉంది, నా పరిస్థితిలో ఇట్లా ఉంది, ఇదంతా అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ పాపం అనే బలహీనత చేత నేను బాధపడుతున్నాను, దీంట్లో నుంచి నేను బయటికి వచ్చిన తర్వాత మరలా దేవుని దగ్గర. నో, అంత దూరం నువ్వు ఎందుకు వెళ్ళాలి? నువ్వెందుకు పాపానికి అవకాశం ఇవ్వాలి? పాపానికి అపవాది శోధన తీసుకొచ్చినా కూడా నీవు దానికి అవకాశం ఇచ్చేంత వరకు వాడు చొరవ తీసుకోడు. Until and unless you give access to devil, పాపం నీ లోపలికి రాదు. పాపం ఎప్పుడు మన లోపలికి వస్తుంది? ఆదాము వెళ్ళి సాతాను దగ్గరికి వెళ్ళిందవ్వా, కానీ ఆ పండు తిననంత వరకు వాళ్ళ లోపల మహిమ అట్లానే ఉంది. ఎప్పుడైతే ఆ పండు తినదో స్విచ్ ఆఫ్, ఆ మహిమ వెళ్ళిపోయింది వాళ్ళలోంచి. దట్స్ ఎ షేమ్. ఈ లోకానికి నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇస్తావో దేవుని మహిమ నీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నీ స్వార్థానికి నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇస్తావో దేవుని మహిమ నీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నీది నువ్వు ఎప్పుడైతే చూసుకుంటావో దేవుని మహిమ నీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు పని చేయలేవు, నువ్వు చెయ్యాలనుకున్నా చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవునికి అవకాశం ఇవ్వలేదు, నువ్వు లోకానికి అవకాశం ఇచ్చావు. పాపానికి, నీ స్వార్థానికి నువ్వు అవకాశం ఇచ్చావు, దేవునికి అవకాశం ఇవ్వలేదు. నువ్వు ఎక్కడ కూడా దేవుడు నన్ను వాడుకోవాలి అని నువ్వు అనకూడదు. యూ షుడ్ నాట్ సే దట్ వర్డ్ వెన్ యూ డోంట్ సరెండర్ యువర్సెల్ఫ్. నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు దేవుడు నన్ను వాడుకోవాలి అనే ఆశ పెట్టుకోకు నీ లోపల. నీ స్వార్థాన్ని నువ్వు చూసుకున్నప్పుడు దేవుడు నన్ను వాడుకోవాలి అనే ఆశ పెట్టుకోకు నీ లోపల. నీ తలంపులతో, నీ పాపంతో నువ్వు జీవించినప్పుడు దేవుని కొరకు నేనేదో ఒక చెయ్యాలి అనే ఆశ పెట్టుకోకు నీ లోపల. ఎప్పుడైతే నీ స్వార్థం చచ్చిపోతుందో అప్పుడే దేవుని యొక్క స్వాతంత్రం నీ లోపల నుంచి బయటకు వస్తుంది. దేవుని యొక్క మహిమ నీ లోపల నుంచి బయటకు వస్తుంది. దెర్ ఈస్ ఎ ప్రాసెస్. ఏంటి అంటే ఈ శరీరాన్ని దేవుని కొరకు విడిచిపెట్టుకోవాలి. శరీరాన్ని లెక్క చేయకూడదు. శరీర సంబంధమైన, లోక సంబంధమైన వాటిని మనం లెక్క చేయకూడదు. సజీవ యాగముగా అనంటే నీవు బ్రతికుండగానే, అయ్యా టేక్ దిస్ బాడీ, నీ మహిమ కొరకు వాడుకో, నీ మహిమ కొరకు వాడుకో, నీ కొరకు వాడుకో అని ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సమర్పణ, సరెండర్, ఒబీడియన్స్, విధేయత. సమర్పించుకున్న తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు అది చేయాలి. దేవుడు ఆదాముకి అధికారం ఇచ్చాడు. ఆదామా, వీటన్నిటికి నువ్వు పేర్లు పెట్టు. యు ఆర్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అని దేవుడు చెప్పాడు ఆదాముకి. నువ్వు ఏలు, నువ్వు పరిపాలించు, అధికారం అంతా నీ చేతిలో పెట్టేస్తున్నా అని దేవుడు మనిషికి అవకాశం ఇస్తే, దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు మన ఇష్టం. దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు క్షమిస్తాడులే, మరొక ఛాన్స్. ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది? ఈరోజు దేవుడు స్వరం వినకపోతే ఏమవుతుంది? ఒక్క రోజు, ఒక్క క్షణము సాతానికి హవ్వ అవకాశం ఇచ్చినందుకు ఇంతవరకు లోకంలో పాపం కొనసాగుతూనే ఉంది. నువ్వు సైతానికి ఇచ్చే ఒక్క అవకాశం ద్వారా నీ లోపల భయంకరమైన పాపం చోటు చేసుకుంటుంది.
ఆ చీకటి నిన్ను వెంటాడుతున్నాడు. జస్ట్ 1 ఛాన్స్ నువ్వు డెవల్కి ఇచ్చి చూడు. వాక్యం ఎందుకే ఏం చెప్తుందంటే అపవాదికి చోటు మాత్రమే ఇయ్యకు అని వాక్యం చెప్తుంది. అపవాదికి చోటు ఇచ్చావా నిన్ను ఎంతగా నాశనం చేయాలో అంతగా నాశనం చేస్తాడు. అదే అపవాది వాడుకోవడం అంటే. దేవుడు నిన్ను వాడుకోవడం అంటే ఏంటి అంటే నువ్వు దేవునికి చోటు నిన్ను ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయన ఎక్కిస్తాడు. నువ్వు చేయలేని ప్రయాణాలు ఆయన నీతో చేయిస్తాడు. నువ్వు వెళ్ళని దూరాలకు ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. నువ్వు ఆత్మ ప్రపంచంలో ఎంతగా ఎదుగుతావో అంతగా ఆయన నిన్ను తీసుకుని వెళ్తాడు. జస్ట్ ఏం అడుగుతున్నాడు తెలుసా? సమర్పించుకోమంటున్నాడు దేవుడు. ఎట్లా సమర్పించుకోవాలి? ప్రభువా నన్ను నేను సమర్పించుకుంటున్నా దేవా అని చెప్పడం, నోటితో మనసుతో చెప్పడం కాదు, ఆ జీవితం నువ్వు జీవించాలి. సమర్పణ కలిగిన జీవితం ఏంటి అని అంటే నా జీవితంలో ఎన్నున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను దేవుడికి ఇస్తా అనేదే సమర్పణ. నా జీవితంలో ఎవరు ఏం చెప్పినా దేవుని మాటనే నేను వింటా అనేదే విధేయత. నా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా దేవుణ్ణి మాత్రమే చూస్తూ నేను ముందుకు వెళ్తా అనేదే విశ్వాసం. సమర్పణ, విధేయత, విశ్వాసం, ఈ 3 క్రైస్తవ జీవితంలో నీకుంటే నిన్ను ఎవ్వరు ఓడించలేరు. సైతాన్ కాదు, లూసిఫర్, ఈ లోకంలో ఎంత పెద్ద గొప్పవారు వచ్చినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే, నీవు దేవుడు కలిస్తే దేవుడు నిన్ను ఏ రీతిగా అంటే ఒక అర్హమైన పాత్రగా కాకుండా వాడబడే పాత్రగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఇది ఏంటి అనంటే దేవుడు నీకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ కాదు, దేవుడు నీకు ఇస్తున్న, నీకు చెప్తున్న ఆలోచన కాదు, దేవుడు నీతో పంచుకుంటున్న తన హృదయంలోని మాటలు. ఇవన్నీ తన హృదయం నీతో దేవుడు చెప్తున్నాడు, ఈ రీతిగా ఉండు నువ్వు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు బీ. క్రైస్తవులుగా ఉండి కూడా లోక సంబంధమైన వ్యక్తిగా మనం జీవిస్తే యూ బిలాంగ్ టు హెల్, నాట్ టు హెవెన్. ఇఫ్ యూ వాంట్ టు బిలాంగ్ టు హెవెన్, దేవుని రాజ్య సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి అంటే, దేవుని మహిమ నీ లోపల నుంచి బయటికి రావాలి అని అంటే దేవుని వంటి వ్యక్తిగానే నువ్వు ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగానే నువ్వు ఉండాలి. వేరే హృదయం నీ లోపలికి రాకూడదు. అట్లా ఉంటేనే దేవుడు నేను వాడుకుంటాడు తప్ప నాది నేను, లేకపోతే ఇది అది, నీకు మనసుకి నచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం, మనసుకి నచ్చినప్పుడు ప్రార్థన చేసుకోకపోవడం, బద్ధకాన్ని, సోమరితనాన్ని అలవాటు చేసుకుంటూ ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటా. Of kings I give you all the glory. Just లేవగానే మొట్టమొదటి ఆలోచన ఫోన్. ఈరోజు ఎవరికి పైసలు ఇవ్వాలా, ఎవరి దగ్గర నుంచి నాకేం పైసలు రావాలా, ఈరోజు ఏంటి, ఈరోజు ఏం చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఫస్ట్ నీకు లేవగాలి ఎంత పిచ్చిలోకి, ఎట్లా పిచ్చిలాగా అంటే దేవుని పిచ్చిలాగా మనం మారిపోవాలి. అరే వీడు దేవుని పిచ్చోడు రా అని చెప్పాలి ఎవరైనా మనల్ని చూస్తే. ఎప్పుడు దేవుడు 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 అని అంటాడు అని ఎవరైనా నీ గురించి అట్లా చెప్తే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? ఎప్పుడు చర్చి, ఎప్పుడు సేవకులు, ఎప్పుడు చర్చి సేవకులు తప్ప వీనికి వేరే ఉండదురా. అసలు ఇంటి విషయాలే పట్టించుకోడు, ఇంకా ఏమి చూడడు. ఆ హృదయంలోకి నువ్వు ఎప్పుడు వస్తావో, ఎప్పుడు కూడా దేవుని సేవ, ప్రార్థన, బైబిల్ ఇదే రారా నీకు? తాగవా? ఎంజాయ్మెంట్ ఉండదా నీకు? అసలు ఈ లోకంలో ఎన్ని రోజులు బతుకుతారు? బతికిన రోజులు ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా నీ బతికి? కనీసం ఒక బాటిల్ బీర్ అన్న తాగవా, సిగరెట్ తాగవా? ఏం బతుకురా నీది? ఏముండదు మీ దగ్గర. ఒక తాగొద్దంటారు, సినిమాలు చూడొద్దంటారు. మా స్వాతంత్రం ఏంటి అని అంటే దేవుని కొరకు జీవించుతూ, ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయనతో నడుస్తూ, ఆయన పని చేస్తూ, ఆయన రాజ్యం కట్టబడుతుంటే, ఆత్మల సంపాదన జరుగుతుంటే, మందిరాలు కట్టబడుతుంటే, ఆ స్వాతంత్రము, ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం ఈ లోకంలో చాలా మందికి తెలియదు. దేవుని కొరకు పరిగెడుతుంటే, ఆత్మల సంపాదన జరుగుతుంటే, అపవాది కార్యాలు లయమవుతుంటే, అపవాదిని ప్రతి దినము ఓడిస్తూ దేవుని రాజ్యము క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వెళ్తుంటే దానిలో వచ్చే సంతోషము చెప్పలేము. యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద జాయ్ దట్ విచ్ గాడ్ గివ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత వాడుకోవాలనుకుంటున్నాడో నువ్వు నిన్ను వాడుకోనట్టు చేయకుండా అపవాది చేస్తున్నాడు. ఇవన్నీ ముసుగు ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుని హృదయము, దేవుని మనస్సు అంటే దేవుని గురించి నీ హృదయం ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో ముసుగు అడ్డొచ్చేస్తుంది దేవునికి. నీకు ఆయన మహిమ నీకు కనిపించదు.
ఆయన మహిమ నీ ముఖంలో అద్దంలాగా కనిపించదు. అద్దంలాగా నువ్వు ప్రతిబింబింప చేయలేవు. అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖం మనకు ఎట్లాగో కనబడుతుందో, దేవుని మహిమ అంటే ఆయన ముఖంలో మన ముఖం చూసుకున్నప్పుడు ఆ రీతిగా కనబడాలి. ఆ రీతిగా మనం కనబడాలి. ముసుగు ఎప్పుడు అడ్డొస్తుంది? ఆ ముసుగు అడ్డొచ్చిందంటే ఇంకేం కనిపించదు. ఆయన ముఖం అటుంటుంది, నీ ముఖం ఇటుంటుంది. ఆ ముసుగు ఎప్పుడైతే తీసివేయబడుతుందో మహిమ నీలో నుంచి బయటకు వస్తుంది. దీని కొరకే మనం ప్రయాసపడాలి. ఇది లేకుండానే అపవాది రోజు చేస్తాడు. రోజు వాడు రోజు కాదు, గంటకి ఏ రీతిగా నిన్ను పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. అసలు ఎట్లా ఏం సేవ చేయాలి, ఏమి చేస్తే దేవుడు నన్ను ఇంకా వాడుకుంటాడు, ఏమి చేస్తే దేవుని సన్నిధి నేను ఇంకా అనుభవిస్తా, ఎంతగా నేను ఫోన్ కట్ చేస్తే, ఎంతగా నేను ఫోన్ని మైనస్ చేస్తే దేవుడు నన్ను వాడుకుంటాడు. ఇవన్నీ అపవాది దేవుడు, ఇవన్నీ ఆలోచనలే రానివ్వండి. అసలు దేవుని పరిచర్యకు సంబంధించిన ఆలోచన. దేవుడేమో ప్రతి ఒక్కరు కూడా ఆయన మహిమను ప్రజ్వలింప చేయాలంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ చేయాలని అర్థం. ఎవ్రీబడి, those who reveal the glory of God through their faces, everybody అంటే ప్రతి ఒక్కరు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. యూ కెన్ రివీల్ మై గ్లోరీ, నా మహిమను నువ్వు కనపరచవచ్చు అనే అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తుంటే, వీళ్ళేమో ఈ లోక సంబంధమైన అలవాట్లతో ఇంకా దానికి అక్కడే ఉండిపోతున్నారు. ఆ ముసుగు బయటికి రావట్లేదు, ముసుగు తీయట్లేదు, ముసుగు తీసే అవకాశం దేవునికి ఇవ్వట్లేదు. ఇంకా లోకం ఇంకా పాపాలు చేయించడము, ప్రార్థన చేసుకోకపోవడం, దేవునితో సమయం గడపకపోవడం, ఈ లోక మర్యాదను అనుసరించడం, ఎప్పుడు కూడా ఈ లోకంలో ఏం జరుగుతున్నావు అన్నీ మనం చేయాలా, అన్యులు ఏం చేస్తే అది చేయాలా, ఫ్రెండ్స్ ఏం చేస్తే అది చేయాలి, సినిమాల్లో హీరో ఏం చేస్తే మనం అది చేయాలి, అన్నీ. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? హృదయం, నీ హృదయం ఈ లోకంలో ఉంటే పరలోకంలో నువ్వు పరలోక రాజ్యం కొరకు పని చేయలేవు. దట్ ఈస్ ద ఫెయిల్యూర్. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆత్మను నువ్వు పొందుకున్నావు, దట్స్ ఓకే, బట్ ఫైన్. నా ఆత్మ నువ్వు పొందుకున్నావు, సరే, నేను ఒప్పుకుంటాను దానికి. కానీ సహోదరుడా, హృదయం ఎక్కడ పెట్టావు? దేవుని గురించి ఆలోచిస్తున్నావా? దేవుడు ఎంత తపన పడుతున్నాడు రాజ్యం కట్టబడాలి. 2000 సంవత్సరాల నుంచి రాజ్యం కట్టబడాలని దేవుడు తపన పడుతుంటే, మనము మన ఆలోచనలు ఎప్పుడు కూడా మనది మనమే ఇదే ఉంటుంది. ఎప్పుడు కూడా మన ఆలోచన ఏమంటున్నాడంటే, మర్యాదను అనుసరింపక సజీవ యాగంగా మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆలస్యం చేయడు. గాడ్ ఈస్ నెవర్ లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. కొన్నిసార్లు ఆయన నిన్ను సిద్ధపరిచి ఆయన పరిచయ కొరకు ముందుకు తీసుకెళ్లే సమయం ఆలస్యం అవుతుందేమో, కానీ ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. నిన్ను ఏ రీతిగా తయారు చేయాలి? సేవ అంటే ఒక నలుగురిని స్వస్థపరిచి ప్రార్థన కింద పడేయడము, లేకపోతే దయ్యాలు, అది కాదండి. సేవ అంటే దేవుడు నిన్ను వాడుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుడు నీకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం అనేది ఇంకో ఎత్తు. నీ స్వభావాన్ని మార్చేస్తాడు. మొత్తం నిన్ను దేవుడు నల్లగొట్టేస్తాడు. నీ అహాన్ని దేవుడు నల్లగొట్టేస్తాడు. నీ లోపల కోపమే లేకుండా, ద్వేషమే లేకుండా చేస్తాడు. దేవుడు అణిచేస్తాడు నిన్ను. భయంకరమైన తగ్గింపు దేవుడు నీకు తీసుకొచ్చేస్తాడు. ఇది దేవుడు నిన్ను తయారు చేసే క్యారెక్టర్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అంటే ఈ లోకంలో ఎంత కాస్ట్లీది ఏదో వచ్చినా కూడా లైట్, నాకు దేవుడు ఉన్నాడు, నాకు అది చాలు. There is much more precious than that is in this world. I have God. That is the most precious jewel I have. ఈ లోకంలో ఉన్న వాటికి ఆశ పడుతున్నావా? అది ఆత్మఫలం కాదు. ఈ లోకంలో ఉన్న వాటికి నాకు కావాలి, ఈ లోకంలో రిచ్గా ఉండాలి, నేను కూడా రిచ్గా ఉంటా, అది ఆశ నిగ్రహం కాదు. ఆశ నిగ్రహం అంటే లోకంలో ఎంత ఆశ చూపినా కూడా సమాధానంతో ముందుకు వెళ్ళడమే. ఏంటి? కళ్ళు మూసుకునే దేవుని సన్నిధిలో ఆయన ఆత్మలో కళ్ళు తెరిచి ఆయనను చూస్తూ పరవశిస్తూ, ఆయన సంతోషిస్తూ, ఆయనతో మాట్లాడుతూ, పాటలు పాడుతూ, ఆయనతో నడుస్తూ, ఆయనతో వెళ్ళడం, ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు ఫలించడం, ఇదంతా కూడా దేవుని కొరకు జీవించే జీవితంలో చాలా 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 లోతు ఉంది. ఇవన్నీ మనం చేయకుండా అపవాది ఆపుతున్నాడు. డిసైడ్ యువర్ సెల్ఫ్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్. ఏ వైపు నువ్వు ఉన్నావు డిసైడ్ చేసుకో.
ఎవరిని నువ్వు హైలైట్ చేస్తున్నావు? దేవుని ఆత్మకు నువ్వు అవకాశం ఇస్తున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఏమి హౌ కెన్ యూ యూజ్ నువ్వు చేసే ఈ పాపముతో, ఈ చేతితో రహస్యంగా నువ్వు చేసే పాపముతో ఏ రీతిగా ఈ చేతిని దేవుని కొరకు వాడుతున్నావు? సిగ్గుపడాలి మనం. దేవుడు నిన్ను తన మహిమతో ఈ దేహాన్ని నింపుతుంటే చీకట్లోకి వెళ్ళి పాపం చేస్తున్నావా? ఎవరు చూడరు అని అనుకుంటున్నావా? ఆయన కునుకడు, నిద్రపోడు. హీఈస్ ఆల్వేస్ వాచింగ్ యూ. ఎల్లప్పుడు కూడా ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు. ఆ భయం లేకుండా జీవిస్తున్నావా? ఆ భయం లేకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఇంకా చీకట్లో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఒక్కటి గుర్తుపెట్టుకో, యు ఆర్ అన్ ఎనిమీ టు గాడ్. దేవునికి నువ్వు శత్రువు. ఈ లోక సంబంధమైన వ్యక్తిగా, ఈ లోక సంబంధమైన నా జీవితము, నేను నాది అనే స్వార్థపూరితమైన జీవితం జీవిస్తే యు ఆర్ అన్ ఎనిమీ టు గాడ్. నువ్వు సైతాను సంబంధివి, లోక సంబంధివి కాదు. నువ్వు లోక సంబంధివి అయితే దేవుని శత్రువి. అంటే నువ్వు సైతాను అనుసరుడివే. నువ్వు దేవుని సంబంధివి అయితే దేవుని యొక్క కుమారుడివి, కుమార్తెవి. ఆయన సేవకుడివి అయిన, ఈ సేవకురాలైన యాజకులు, రాజులైన యాజక సమూహంలో ఆయన మనల్ని చేర్చాడు. ఇంతటి భాగ్యము దేవుడు మనకి ఇస్తే మనల్ని మనం చూసుకుంటాం. ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఏమి చేసి నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఎప్పుడు మనం ఉంటాం. చిన్న మాట ఎవరన్నా అంటే పడలేవు నువ్వు. ఎవరైనా నిన్ను తక్కువగా చూస్తే నీ అహం దెబ్బతింటది. ఎవరైనా నిన్ను చిన్నగా, ఎక్కడైనా నీ విలువ తగ్గితే ఆ స్థలంలోకి వెళ్ళవు నువ్వు. ఇంకా ఎక్కడైనా ఎవరైనా నిన్ను తక్కువ చూసి నీ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేవు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము వేయలేదా? ఒక మాట అంటే పడలేకపోతున్నావు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్ము వేయలేదా? కాళ్ళతో తన్నలేదా? నీ కొరకు కాదా అన్ని దెబ్బలు ఆయన తిన్నదే? ఈ లోకంలో ఉన్న పాపుల కోసం ఎన్ని చివాట్లు నువ్వు పడుతున్నావు, ఎన్ని తిట్లు పడుతున్నావు నువ్వు ఈ లోకంలో ఉన్న పాపుల కోసం. నువ్వు కూడా ఒకనొకప్పుడు పాపివే కదా, అయినా కూడా ఆయన నిన్ను క్షమించి వేరు చేయలేదా? మరి ఈ లోకంలో ఉన్న పాపుల కోసం ఎన్ని పడుతున్నావు నువ్వు? ఈ లోకంలో ఉన్న, నేను సేవ కోసం ఎన్నైనా పడతా, దేవుని కోసం ఎన్నైనా పడతా, కానీ సాటి విశ్వాసి, సాటి వ్యక్తి ఎవరన్నంటే పడలేవు నువ్వు. అది ఫేక్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవుడు అన్నవాడు సేవలో ఉన్న, సేవలో లేకున్నా ఒకే రీతిగా ఉండాలి. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. సేవ అనగానే నీ క్యారెక్టర్ మారిపోకూడదు. క్రైస్తవుడివి అనగానే నీ క్యారెక్టర్ మారాలి. క్రైస్తవుడు అంటే ఏంటి అంటే, క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు, వాడే క్రైస్తవుడు. కాబట్టి ఏ బాక్స్లో మనం ఉన్నాము, దేంట్లో మనం ఉన్నాము అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. హోలీ స్పిరిట్ హెల్ప్ యువర్ పీపుల్ ఫాదర్. నీ ప్రజలకు సహాయం చేయదండి. నువ్వు వారితో మాట్లాడుతున్న మాటలు ప్రభువా, వారికి వినికిడిలో నువ్వు నెరవేర్చు ప్రభువా. అందరూ కూడా మనం తలలు వంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మనం తలలు వంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, యేసయ్యా, ఈ వర్తమానం ద్వారా నీవు నాతో మాట్లాడావు. నన్ను క్షమించు నాయనా, నీకు అనుకూలంగా నేను జీవించట్లేదు, నన్ను క్షమించు అని అడుగు. ఎస్, యు హ్యావ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్. నువ్వు క్షమాపణ అడగాలని నీకు తెలుసు, అయినా కూడా నువ్వు అడగలేకపోతున్నావు అని అంటే ఇంకా ఆ ముసుగు నీకు అడ్డొస్తుంది. దేవుని మహిమ నీ ముఖంలో నుంచి కనిపించట్లేదు, నువ్వే అవకాశం ఇవ్వట్లేదు. దేవుడు నిన్ను వాడుకోవాలని నీకు ఆశ ఉంది, కానీ ఆ ముసుగు తీసేసుకోవడానికి నీకు ఇష్టం లేదు. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడం నీకు ఇష్టం లేదు. క్షమాపణ అడగడం కూడా నీకు ఇష్టం లేదు. కాబట్టి ఏం అడుగుతున్నాడో తెలుసా? హృదయం ఇమ్మంటున్నాడు. హృదయం మాత్రం ఇవ్వు నాకు. నీ ఆలోచనలన్నీ నేను చూసుకుంటా, నీ తలంపులన్నీ నేను మార్చేస్తా. పాపము తలంపులతో బాధపడుతున్నావా? అవన్నీ నేను తీసేస్తా. నీకు వాటిలో కూడా నేను స్వాతంత్రం ఇస్తా. డిప్రెషన్తో బాధపడుతున్నావా? నీ హృదయంలో ఉన్న డిప్రెషన్ నేను తీసేస్తా. భయముతో చీకటి అంటే భయపడుతున్నావా? నీ హృదయంలో ఉన్న భయము నేను తీసేస్తా.
ఎక్కడికైనా ఎవరినైనా ఎదుర్కోవాలని నువ్వు భయపడుతున్నావా? నీ హృదయం నాకు ఆ ఆలోచన నేను తీసేస్తా. ఏ ఆలోచన నిన్ను వెంటాడుతుందో, ఏ ఆలోచన నిన్ను భయపెడుతుందో, హృదయం మాత్రం దేవునికి, అయ్యా ఇన్ని రోజులు నా హృదయం నీకు దూరంగా పెట్టి నేను ఎంత కోల్పోయాను ప్రభువా అని అడుగు. ఆస్కేం ప్రభువా, నన్ను నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావు అలా వాడుకో. నా హృదయము, నా దేహము, నా చేతులు, నా కాళ్ళు సజీవ యాగముగా నీ చేతులకు సమర్పిస్తున్నాను దేవా. ఓ ఫాదర్, ప్రతి ఒక్కరిని నువ్వు తాకునైనా, ప్రతి ఒక్కరిని అభిషేకించు, ప్రతి ఒక్కరిని బలపరచు. టచ్ ఎవ్రీవన్ హోలీ స్పిరిట్ ఫాదర్. తాకునైనా నింపు, విజ్ఞాపనాత్మ చేత నింపు. ప్రజల కొరకు నాయన ప్రభువా దేవా, ప్రజలను విడిపించే ఆత్మ చేత, అభిషేకం చేత, రోషం చేత నింపమని అడుగుతున్నా. ఓ హోలీ స్పిరిట్ ఫాదర్, యు టేక్ టోటల్ గ్లోరీ. నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన, నీకు మహిమ. నింపు నింపు నింపు. ఎవరైతే నీ పరిచర్యలో నీ కొరకు వాడబడాలని ఆశ ఎవరికి ఉందో ప్రతి ఒక్కరిని తాకు. ఫిల్ ఎవ్రీవన్ హోలీ స్పిరిట్ ఫాదర్. దేవా, నీ మహిమ ప్రతి ఒక్కరి ముఖంలో కనబడాలి నాయన. ఈ లోకంలో మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడాలి నాయన. నీ మహిమ కనిపించాలి నాయన మా ముఖాల్లో. చీకటి కనిపిస్తున్నా, పాపము కనిపిస్తున్నా, ఇంకా లోక సంబంధమైన వ్యక్తులమే నాయన. క్షమించేయా. నీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నారు డాడీ ఫర్గివ్ యువర్ పీపుల్ లార్డ్. నీ ప్రజల పక్షముగా నాయన ప్రభా, ప్రజల పాపములను నీ సన్నిధిలో నీ సేవకుడిగా నేను ఒప్పుకుంటున్నాను నాయన. ఎవరైనా నీ సన్నిధిలో నీకు విరోధంగా పాపం చేస్తున్నట్లయితే వారిని క్షమించమని అడుగుతున్నాను నాయన. ఫర్గివ్ యువర్ పీపుల్ లార్డ్. హృదయాన్ని బద్దలు చేయి నాయన. నీవు వాడుకోకుండా ఏది నీ ప్రజల్లో ఆపుతుందో దాని నుంచి విడుదల కలుగజేయి నాయన. సమర్పణ కలిగి, విధేయత కలిగి, విశ్వాసం కలిగి వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి నాయన. సహాయం చేయదేవా. బలపరచునైనా, బలహీనమైన సమయాల్లో బలపరచుదేవా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్న వారు లేరు. ఒంటరిగా ఏడ్చిన ఓదార్చువారు లేరు, తొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్న వారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృపా, నీ కృప లేకుంటే నేను లేను. నీ కృప లేకుంటే నేను లేను. నీ కృపయే కావలేను, నీ కృపయే కావలేను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలేను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎరిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎరిగించునది నీ కృప, హెచ్చించేది హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే need your grace Father. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే
నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే. అందరం కలిసి పాడదాం. ఆయన కృప మన జీవితాల్లో కావాలి. We need your grace. పాడండి. నేనేమీ లేనయ్యా, పాడదాం. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా, యేసయ్యా, యేసయ్యా. Father, we just love your presence. నీ సన్నిధిని మేము ప్రేమిస్తున్నాము, నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాము, నిన్ను ప్రేమిస్తున్నాము తండ్రి. We love you, Father. We just love your presence. మహిమా స్వరూపి అయిన దేవా, మా చేతిలోంచి, మా వేళ్ళలో నుంచి, మా దేహంలోంచి నీ మహిమను ఈ లోకానికి కనపరుచుకో. Manifest through us, Holy Spirit, Father. Manifest through us. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా నీ మహిమను తాకునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ మహిమ చేత తిరిగి వెలిగించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ రాజ్య సంబంధమైన వ్యక్తులుగా దినదినము మార్చబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. బలపరచండి దేవా. వాడుకో 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 నైనా, ప్రతి ఒక్కరిని వాడుకో. నిలబెట్టు, బలపరచు దేవా, శుద్ధీకరించు, పవిత్రపరచు దేవా. ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతం నిన్ను ఎదుర్కొనే వరకు ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరు నీ మహిమ చేత మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళదురుగా కానీ ప్రార్థిస్తాం. టేక్ దెమ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ ఫాదర్. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమేచి, ప్రభేసు రక్తమేచి, ప్రభేసు నామములో సంపూర్ణ విజయం కలుగును. ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఇంకా మీకేమి సందేహాలు ఉన్నా కూడా మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారం ఈ రీతిగా మా వర్తమానాలు కొనసాగుతుంటాయి యూట్యూబ్లో. కాబట్టి తెలియని వారికి ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి. దేవుని హృదయము మీతో పంచుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా, ఏ సమయంలో ఉన్నా మీకు స్క్రీన్ పైన కనబడే నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మా ప్రేయర్ టవర్లో మీకు ఏ సమయంలో మీరు ఫోన్స్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటాము. ఎవరికి స్వస్థత గురించి మీకు ఏ సందేహాలున్నా, ఏ యొక్క సమస్యలున్నా, ఎటువంటి ఉన్నా కూడా దేవుని ఆత్మ వలన మనకు స్వాతంత్రం కలుగుతుంది. కాబట్టి ఆ స్క్రీన్ పైన మా టీం మీకు నంబర్ డిస్ప్లే చేస్తున్నారు. ఆ నంబర్ని మీరు చూడండి. ఆ నంబర్కి మీరు ఏ సమయంలో అయినా ఫోన్ చేసినట్లయితే మీ కాల్స్ రిసీవ్ చేసుకొని మీ కొరకు మేము ప్రార్థించడానికి ఆశతో ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే ఏ స్వాతంత్రాన్ని అయితే మేము అనుభవిస్తున్నామో అదే స్వేచ్ఛలో మీరు ఉండాలని దేవుని దాసులుగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీ అందరికీ మా సేవకుల తరపున మరియు బెతెస్దా పరిచర్య తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.